హాయ్ అండి. ఈరోజు ఒక కథ. తమ ఇంటి పక్కనే ఉన్న గుడిలో గంటలు గనగన మోగుతుండగా బద్ధకంగా కళ్ళు తెరుస్తూ వరం వరం కాఫీ అంటూ కళ్ళు తెరిచాడు సుందరం. అటు నుంచి సమాధానం లేకపోయేసరికి పనుల్లో బిజీగా ఉంది కామోసు అనుకుంటూ లేచి స్నానం చేసి వచ్చి పూజాధికాలు పూర్తి చేసి మరోసారి వరం కాఫీ అన్నాడు చైర్లో కూర్చొని ఆ రోజు పేపర్ తిరిగేస్తూ. వరం నుంచి ఏ సమాధానం లేదు. పిల్లలను రెడీ చేస్తుందేమో అనుకుంటూ పేపర్లో లీనమైపోయాడు. కాసేపటికి మళ్ళీ ధ్యాస కాఫీపైకి మళ్ళింది. వేడి వేడి కాఫీ తాగాలని మనసు తహతహలాడుతోంది. నాలుక పిడిచకట్టినట్లయి మళ్ళీ పిలిచాడు వరం కాఫీ అంటూ. ఈసారి అటువైపు సమాధానం లేదు. ఇదేంటి, ఎప్పుడు 6 గంటలకే నిద్రలేపి ఏవండి కాఫీ అంటూ పొగలు కక్కే కాఫీ చేతిలో పెట్టి స్నానాలు ముగించే సమయానికి వేడి వేడి టిఫిన్ వడ్డించి అది ముగిశాక మళ్ళీసారి కాఫీ ఇస్తూ మధ్య మధ్యలో పిల్లలను నిద్రలేపి వాళ్ళను తయారు చేస్తూ ఆఫీస్కి వెళ్ళే కొడుకు గది తలుపు చిన్నగా చప్పుడు చేస్తూ కోడలిని నిద్రలేపుతూ ఇంట్లో ఆ మూల నుంచి ఈ మూలకి కలియ తిరుగుతూ ఇందు లేదు అందు లేదని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు కలదు అన్న చందాన ఉండే వరం ఈరోజు ఎక్కడ కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక ఆగలేక లేచి వంటగదిలోకి వెళ్ళి చూస్తే ఖాళీ గది దర్శనమిస్తోంది. పిల్లల గదిలో ఉందేమో అనుకుంటూ అక్కడికి వెళ్ళి చూశాడు. మనవళ్ళిద్దరూ మంచానికి అతుక్కొని పడుకున్నారు. టైం చూస్తే 7:30. స్కూల్ బస్ 8:30కి వస్తుంది. వీళ్ళేంటి ఇంకా లేవలేదు? అయినా సుశీల ఏం చేస్తుంది వీళ్ళని తయారు చేయకుండా అనుకుంటూ, రే వంశీ, మోహిత, లేవన్రా టైం అవుతుంది అంటూ వాళ్ళని నిద్రలేపి వరం బయటకు ఎక్కడికైనా వెళ్ళిందేమో, కోడలికి చెప్పి ఉంటుందేమో అనుకుంటూ కోడలి రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాలని చూసేలోపు తలుపు తెరుచుకొని మోహన్ వస్తూ, నాన్న, ఇంత లేట్ అయినా అమ్మ లేపలేదేంటి? సుశీల ఏది కనపడడం లేదు అని ఎదురు ప్రశ్న వేశాడు. అదేంట్రా, సుశీల కూడా లేదా అన్నాడు సుందరం ఆశ్చర్యంగా. లేదనే కదా చెప్తోంది. అమ్మ కాఫీ అంటూ ఆవలిస్తూ అంటున్న కొడుకును చూస్తూ, అరే పిచ్చి నాగన్నా, పొద్దున 6 గంటల నుండి మీ అమ్మ కూడా కనపడడం లేదు అన్నారు ఆయన. ఏంటి, అమ్మ కనపడడం లేదా? ఎక్కడికి వెళ్ళింది? మీకేమైనా చెప్పిందా ఎటు వెళ్తున్నానో అని అన్నాడు మోహన్ కంగారుగా. నాన్నమ్మ బూస్ట్ అంటూ ఒకరు, హార్లిక్స్ అంటూ ఇంకొకరు వచ్చారు. అరే, మాకు కాఫీకే దిక్కులేదు, ఇక మీకు బూస్ట్ హార్లిక్స్ అని. రే మోహన్, నీకు కాఫీ పెట్టడం వచ్చారా? వాళ్ళిద్దరికీ బూస్ట్ హార్లిక్స్ నే కల్పిస్తా కానీ అన్నాడు సుందరం. ఏంటి కాఫీనా? నాకు రాదు నాన్న. సరే, ఆ తంటాలేవో నేనే పడుతాను గాని నువ్వు పిల్లల్ని తయారు చెయ్యి అంటూ వంటగదిలోకి దూరాడు సుందరం. సరే అంటూ, రే పదన్రా, మీకు స్నానం చేయిస్తాను అంటూ వాళ్ళని బాత్రూంలోకి తీసుకుని వెళ్ళాడు మోహన్. వంటగదిలోకి వెళ్ళిన సుందరానికి పాల ప్యాకెట్ కనపడలేదు. పాల ప్యాకెట్లు కూడా తీసుకోలేదా అనుకుంటూ బయటకు వచ్చి డోర్ దగ్గరే ఉన్న పాల ప్యాకెట్లను తీసుకొని వంటగదిలోకి వెళ్ళి పాలు కాచి పిల్లలకు బూస్ట్ హార్లిక్స్ కలిపి ఇచ్చి నానా తంటాలు పడి కాఫీ కలిపి కొడుకు ఓ కప్పు ఇచ్చి తాను ఓ కప్పు తాగడానికి నోటి దగ్గర పెట్టుకున్నాడు. నోరంతా చేదుగా అయిపోయింది. చీ వ్యాక్ అంటూ కాఫీ కప్పు పక్కన పెట్టేసి, నాన్న, కాఫీ ఏంటి ఇంత చండాలంగా ఉంది అన్నాడు మోహన్ ముఖం అదోలా పెట్టి. నాకు మాత్రం వచ్చా ఏంటి, ఏదో అలా ట్రై చేశా, రోజు మీ అమ్మే చేసి ఇచ్చేది అన్నాడు సుందరం. పిల్లలు బూస్ట్ హార్లిక్స్ తాగాక రే వాళ్ళిద్దరికీ వీధి చివరిలోని టిఫిన్ కొట్టు దగ్గర టిఫిన్ పార్సల్ కట్టించి బ్రేక్కి పెట్టు, మళ్ళీ మనం టిఫిన్ అంటూ ఏ చెత్తనో చేస్తే పిల్లలకి కడుపు మాడుతుంది. లంచ్కి నేను ఏదో చేసి పట్టుకొని వెళ్ళడమో కొని పట్టుకొని వెళ్ళడమో చేస్తాను అని చెప్పి మోహన్తో పిల్లల్ని పంపించి ఫోన్ తీసి వరం అని తను ముద్దుగా పిలుచుకునే తన భార్య వరలక్ష్మికి ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్. ఇదేంటి, ఫోన్ కూడా ఆఫ్ చేసి పెట్టుకుంది అనుకుంటూ సుశీలకి ఫోన్ చేశాడు. ఆమె ఫోను స్విచ్ ఆఫ్. ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అని వచ్చేసరికి ఇక సుందరం గుండె 101 కొట్టడం మొదలుపెట్టింది. పోనీ అలా ఓసారి ఊర్లోకి వెళ్ళి చూసొస్తే, ఏదో పని మీద వెళ్ళిన ఇద్దరి ఫోన్లు పని చేయటం లేదేమో అనుకుంటూ లాడ్జి పైజామా వేసుకొని బయటకు వచ్చి ఇంటికి తాళం వేసి ఊర్లోకి నడక ప్రారంభించాడు.
ఎదురుగా వస్తున్న వాసుని చూసి, అరే వాసు, మీ పెద్దమ్మ కానీ ఎక్కడైనా కనిపించిందేంట్రా అని వాకబు చేశారు. లేదు పెద్దనాన్న, ఏం జరిగింది? పెద్దమ్మ ఎక్కడికి వెళ్ళింది అని ప్రశ్నలు సంధించాడు వాసు. ఉదయాన్నే పక్కూరి కోవెలకు వెళ్ళిందిరా, మీ వద్దుని తీసుకొని. ఇంకా రాలేదు. నీకేమైనా కనిపించారేమో అని మాట దాటేసి ముందుకు సాగిపోయాడు. అలా ఊరంతా చుట్టేశాడు కానీ వరం సుశీల కనిపించలేదు. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి పుట్టాయి. అప్పటికే మధ్యాహ్నం అయింది. మోహన్ ఫోన్ చేసి తల్లి పెళ్ళాం కోసం వాకాబు చేశాడు. రాలేదని తెలిసి, సరే ఏదో ఊరు వెళ్ళారేమో నాన్న, సాయంత్రానికి వచ్చేస్తారులే, నువ్వు పిల్లలకి లంచ్ పట్టుకొని వెళ్ళడం మర్చిపోకు అని ఫోన్ పెట్టేశాడు. సరే అని తన స్కూటీ తీసుకొని స్కూల్కి పయనమయ్యాడు. స్కూల్కి దగ్గరలోని హోటల్లో లంచ్ పార్సల్ చేయించి పిల్లలకి ఇచ్చి తన కోసం కర్డ్ రైస్ పార్సల్ చేయించుకొని ఇంటికి చేరుకున్నాడు. తినాలని నోట్లో పెట్టుకునేసరికి ఆ రుచి నచ్చక అక్కడే పెట్టేసి ఫ్రిడ్జ్లోని పళ్ళు తీసుకొని తిని అలా వాళ్ళు కుర్చీ మీద కూర్చొని కునుకు తీద్దామనుకునే లోపు మళ్ళీ ఫోన్ మోత. ఎవరా అని తీసి చూస్తే మోహన్. నాన్న, అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చారా? లేదురా. అదేంటి ఇంకా రాలేదా? సరే మీరేదైనా తిన్నారా? తిన్నారేరా అన్నారా ఆయన. నిజం చెప్పు నాన్న, అమ్మ చేతి వంట తప్ప బయట తిండి తినవు కదా. నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా అమ్మ చేతి వంటనే పట్టుకుని వెళ్ళేవాడివి. రిటైర్ అయ్యాక ఇక రోజుకొక కొత్త రకం వంట చేయించుకొని తినడం అలవాటు. అలాంటిది నువ్వు బయట ఫుడ్ తిన్నావంటే నేను నమ్మాలా అన్నాడు మోహన్. కర్డ్ రైస్ తెచ్చుకున్నారా, కానీ తినాలి అని అనిపించలేదు. ఫ్రిడ్జ్లో పళ్ళు ఉంటే తిన్నాలే. నువ్వేదైనా తిన్నావా నాన్న అన్నారా ఆయన. నాకు ఏమీ తినాలని అనిపించలేదు నాన్న, అందుకే క్యాంటీన్లో పాలు బ్రెడ్ తీసుకొని తిన్నాను అని సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టేశారు మోహన్. అతనికి ఏమీ అర్థం కాలేదు. ఇలా ఇంట్లోని ఇద్దరు ఆడవాళ్ళు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళుంటారు, అయినా ఎటైనా వెళ్ళేటప్పుడు చెప్పాలి కదా అని అనుకుంటూ పనిలో తల దూర్చాడు. కానీ పనిపై శ్రద్ధ కలగక మేనేజర్ని అడిగి ఇంటి బాట పట్టాడు. వాళ్ళు కుర్చీపై నిద్రపోయాడే కానీ సుందరానికి నిద్ర పట్టడమే లేదు. పెళ్లి చేసుకుంది మొదలు ఏ రోజు తనని వదిలి వరం ఎక్కడికి వెళ్ళింది లేదు. ఎప్పుడైనా తన కన్న వారింటికి వెళ్తే మరునాటికల్లా తిరిగి వచ్చేసేది. ఆఖరికి కాన్పుకి కూడా కన్నవారింటికి వెళ్ళలేదు. ప్రతి క్షణం తనతోనే ఉండే ఆమె తన తనువులో అర్ధభాగమైన తన వరం తనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? పోనీ తన కన్నవారింటికి వెళ్ళిందని అనుకుందామంటే వారు పోయి చాలా ఏళ్ళే అయ్యింది. మరి ఎక్కడికి వెళ్ళినట్టు అనుకుంటూ ఉండగా తలుపు తెరిచిన చప్పుడు అయ్యి తల తిప్పి చూశాడు. పిల్లలు ఇద్దరు వచ్చారు. నాన్నమ్మ అమ్మ అంటూ అరుస్తూ. వాళ్ళింకా రాలేదు నాన్న, మీరు త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుంటే మనం బయటకు వెళ్ళి మీకేం కావాలో తిందాం, ఓకేనా అన్నాడు అప్పుడే వచ్చిన మోహన్. బయటికా? నాన్నమ్మ అయితే ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి పునుగులో గారెలో వడలో చేసి పెట్టేది. అమ్మ అయితే పాయసమో ఉల్లి సమోసాలో చేసిచ్చేది. వాటిలో ఉన్న రుచి బయట తిండిలో ఉండదు. మాకేం వద్దులే అని తమ గదుల్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు. పట్టుమని 10 ఏళ్ళు కూడా లేవు. వాళ్ళకే బయట ఫుడ్ రుచించదు. అలాంటిది ఇన్నేళ్లుగా వరం చేతి వంట తినే తనకేం రుచిస్తుంది అనుకున్నాడు సుందరం. నాన్న, ఇలా ఆలోచిస్తూ ఉంటే లాభం లేదు. మన చుట్టాలకు ఫోన్ చేసి వాకాబు చేద్దాం వీళ్ళిద్దరి గురించి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అన్నాడు మోహన్ కంగారుగా. నేను మన చుట్టాలందరికీ ఫోన్లు చేశానురా, వాళ్ళింటికి రాలేదని చెప్పారు అన్నాడు సుందరం నిర్వేదంగా. అయితే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదండి అన్నాడు మోహన్. పోలీసులకు చెప్తే వాళ్ళు ఎంక్వైరీ అంటూ వస్తూ పోతూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు అనుమానంగా చూస్తారురా. చూస్తే చూడనియని నాన్న, మనం మన వాళ్ళ కోసం కంప్లైంట్ ఇస్తున్నాం. వాళ్ళకి పొరపాటున ఏదైనా జరిగితే ముందే పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు అన్నాడు మోహన్. సరే అని లేచి మంచినీళ్లు తాగి బయటకు నడిచారు పిల్లలను పట్టుకొని. వాళ్ళిద్దరిని వాసు వాళ్ళ ఇంట్లో ఉంచి పోలీస్ స్టేషన్కి పయనమయ్యేలోపు వాసు ఎదురుపడ్డాడు. పెద్దనాన్న, ఏం జరిగింది? ఎందుకంత కంగారుగా ఉన్నారు? పొద్దున అడిగాను చెప్పలేదు. ఇందాక వసంత వదిన ఫోన్ చేసింది. నువ్వు ఫోన్ చేసి పెద్దమ్మ వదిన కోసం వాకాబు చేశావని ప్రశ్నించాడు వాసు. అతనలా అడగగానే
సుందరం కంటి నుండి చిన్న కన్నీటి చుక్క చెంపలను తాకింది. అయ్యో పెద్దనాన్న, ఏంటిది? అన్నయ్య, ఏం జరిగింది? అసలు పెద్దమ్మ వదిన ఎక్కడికి వెళ్ళారు? ఏదైనా గొడవ జరిగిందా? అన్నాడు వాసు కంగారుగా. నీకు తెలియందేముందిరా వాసు, ఏ రోజైనా నాన్న అమ్మ వాదులాడుకోవడం చూసావా? ఇక నేను మీ వదిన అయితే మాట్లాడుకునే టైమే ఉండదు. నాది సాఫ్ట్వేర్ ఉద్యోగం. మీ వదినకి ఇంట్లో పిల్లలు, అత్తగారితో వంటింటి సావాసం. ఇక మాకు వాదులాడుకునే సమయం ఎక్కడ ఉంటుంది చెప్పు? అందుకే వాళ్ళిద్దరూ కనపడడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దామని బయలుదేరాము అన్నాడు మోహన్. పోలీస్ స్టేషన్కా? వద్దన్నయ్యా, ఈ రోజంతా మన చుట్టుపక్కల ఊర్లో చూసి రేపు కంప్లైంట్ ఇద్దామన్నయ్య అంటూ. పెద్దనాన్న, నువ్వు ఇక్కడే మా ఇంట్లో ఉండు, నేను అన్నయ్య వెళ్ళి చూసి వస్తాం అన్నాడు వాసు. సరేరా, అలాగే కానియండి అని సమాధానం ఇచ్చారు సుందరం. వాసు మోహన్ బైక్పై బయలుదేరి వెళ్ళారు. దారిలో వాసు తమ వాట్సాప్ గ్రూప్లో వరలక్ష్మి గారిది, సుశీలది ఫోటోలు షేర్ చేశాడు. రాత్రి 10 గంటల వరకు వెతికారు, కానీ ఎక్కడ వారి గురించిన సమాచారం లభించనే లేదు. ఇక ఏం చేయలేక ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారిద్దరూ. ఆ పూటకి వాసు ఇంట్లోనే భోజనాలను కానిచ్చేసి తమ ఇంటికి వెళ్ళారు. తన గదిలో పడుకున్నారే కానీ సుందరానికి మనసంతా గందరగోళంగా ఉంది. వరం ఎక్కడికి వెళ్ళింది? పక్కింటికి వెళ్ళిన 10 నిమిషాలు కూడా ఉండదే. అలాంటిది ఓ రోజంతా ఎక్కడికి వెళ్ళింది? తనతో పాటు సుశీల కూడా ఎందుకు వెళ్ళింది? ఏం జరిగింది? నాకు తెలియని రహస్యం ఏముంది? ఇలా సాగిపోతున్నాయి ఆలోచనలు. సుశీ, నీతో నేను బాగానే ఉంటున్నాను అనుకుంటున్నా. నాకు తెలియకుండా నిన్నెప్పుడైనా బాధ పెట్టానా? అందుకే ఇలా నాకు చెప్పకుండా వెళ్ళిపోయావా? ఏ రోజు కూడా ఇంటి గడప దాటని అమ్మని కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళేంత ముఖ్యమైన పని ఏంటి? ఒక్క రోజుకే నాన్నకి నాకు అర్థమైంది, మీరిద్దరు లేకుంటే మేము లేమని. అలాంటిది మీకు గాని ఏదైనా? నో అంటూ అరిచాడు మోహన్ గట్టిగా. ఆ అరుపుకి పక్క గదిలో ఉన్న సుందరం లేచి వచ్చి, ఏం జరిగింది నాన్న అని అడిగాడు కంగారుగా. ఏం లేదు నాన్న, ఏదో చిన్న పీడకల అంతే. ఏం లేదు, మీరెళ్ళి పడుకోండి అన్నాడు మోహన్. సరే అని తన గదిలోకి వెళ్ళిపోయారాయన. అలా తండ్రి కొడుకులు ఇద్దరు కలత నిద్రలోనే గడిపారు ఆ రాత్రంతా. తెల్లవారుజామున 5ంటికి ఫోన్ మోగడంతో ఉలిక్కిపడి నిద్ర లేచాడు మోహన్. వాసు చేస్తున్నాడు. చెప్పు వాసు అన్నాడు మోహన్. అన్నయ్య, పెద్దమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసింది అన్నాడు ఆనందంగా. అవునా, ఎక్కడ ఉన్నారా? దేనికి వెళ్ళారో తెలిసిందా అన్నాడు మోహన్. అవన్నీ దారిలో మాట్లాడుకుందాం, ముందు నువ్వు పెద్దనాన్న బయలుదేరండి, పిల్లల్ని లత చూసుకుంటుంది అన్నాడు. సరే అని విషయం తండ్రికి చెప్పి ముగ్గురు కలిసి పయనమయ్యారు. ఓ గంట ప్రయాణం తర్వాత వారు చేరుకోవాల్సిన ప్రాంతానికి చేరుకున్నారు. వాళ్ళు వెళ్ళింది ఓ హాస్పిటల్కి. అది చూడగానే తండ్రి కొడుకులు ఇద్దరిలోనూ కంగారు. అరే వాసు, ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు? ఎవరికి ఏం జరిగింది అన్నారు ఇద్దరు ఒకేసారి. పెద్దనాన్న, మీరు కంగారు పడకండి, ఏం జరగలేదు అంటూ క్యాజువాలిటీలో ఎంక్వైరీ చేసి ఓ రూమ్ వైపు సాగిపోయాడు. దారిలో వాళ్ళిద్దరూ ఎన్ని అడుగుతున్నా సమాధానం చెప్పలేదు. అలా నడుస్తున్న వాసు ఓ గది దగ్గర ఆగి లోపలికి వెళ్ళాడు. అతడి వెనకే వెళ్ళారు ఇద్దరు. ఆ గదిలో బెడ్పై అటు తిరిగి పడుకున్నారు ఎవరో. పక్కనే ఉన్న స్టూల్పై సుశీల, అంటే బెడ్పై ఉంది వరలక్ష్మిన అన్న సందేహం సుందరంలో. మోహన్లో భార్యను చూశానన్న ఆనందం కంటే తల్లికి ఏం జరిగిందో అన్న భయం ఎక్కువ కాసాగింది. ఇంతలో తలుపు దగ్గర అలజడి. వాసు, చెప్పేశావా? వద్దని చెప్పా కదా అంటూ ఆ గదిలోకి వచ్చింది వరలక్ష్మి. అమ్మయ్య, వరం, నీకేం కాలేదు కదా? మరి ఈ బెడ్పై ఉన్నది ఎవరు అన్నాడు సుందరం. శారద. ఏంటి? అవును శారదే, కానీ తను ఇక్కడికి ఎలా? ఎక్కడో ఎవరితోనో అన్నాడు సుందరం. తన జీవితంలో మీరు తప్ప ఇంకెవరూ లేరు. ఏంటి? అవును, ప్రాణంలా ప్రేమించిన మీరే లోకం అనుకుంది. కానీ మీరు మీ అమ్మా నాన్నలకు భయపడి నాతో పెళ్ళికి సిద్ధపడితే తనకి పెళ్లి నిశ్చయం అయింది అని అబద్ధం చెప్పి ఆ ఊరు నుండి బదిలీ చేయించుకొని వెళ్ళిపోయింది. మిమ్మల్ని మర్చిపోలేక తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడంతో ఆరోగ్యం చెడింది. ఉద్యోగం కూడా సరిగ్గా చేయలేక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మిమ్మల్ని ఓసారి చూడాలనే ఆశతో బయలుదేరిన ఆమె ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో
హాస్పిటల్లో జాయిన్ అయింది. మిమ్మల్ని చూడాలన్న ఆశ చావక మన అడ్రస్కి లెటర్ రాసింది. అది తీసుకుని వెళ్ళి కోడలికి చూపిస్తే నాకు విషయం తెలిసింది. మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు. అలా అని శారదని ఈ పరిస్థితుల్లో కూడా చూడకుండా ఉండడం బాగోదని, ఏం జరిగితే అదే జరిగింది అని ఇద్దరు బయలుదేరి వచ్చేసాం. తీరా ఇక్కడికి వచ్చేసరికి మా ఫోన్లు పెట్టిన బ్యాగ్ బస్లో పోయింది. ఇక్కడి దాకా వచ్చాక ఆమె పరిస్థితి చూశాక తనని వదిలి వెళ్ళాలని అనిపించలేదు. అందుకే ఓ రోజు ఉండి మరుసటి రోజు తిరిగొచ్చి నెమ్మదిగా మీతో విషయం చెప్పాలని అనుకున్నాను. కానీ ఇంతలోనే మీరు మా కోసం వాట్సాప్లో షేర్ చేయడం, అది ఈ హాస్పిటల్లో ఉన్న ఓ నర్స్ చూసి వాసుకి విషయం చెప్పడం, వాసు మీతో మాట్లాడటం, మిమ్మల్ని తీసుకొని వచ్చేయటం జరిగిపోయింది అని చెప్పడం ముగించింది. అంతా విన్న సుందరం నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఇంతలో శారద గారికి మెలకువ రావడంతో సుందరం ఆమెకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని శారద అని పిలిచాడు బాధగా. సుందర్, వచ్చావా? నేను పోయేలోగా నిన్ను చూస్తానో లేదో అనుకున్నాను. కానీ ఆ దేవుడు నా మొర ఆలకించాడు. నీ భార్య వరలక్ష్మి రూపంలో నీ మంచితనానికి తగిన భార్య దొరికింది. నీకు రాసిన ఉత్తరం చదివి వెంటనే వచ్చింది. చాలక ఎక్కడో జనరల్ వార్డెన్లో ఏ ఆలన పాలన లేకుండా ఉన్న నన్ను ఈ రూమ్లోకి షిఫ్ట్ చేయించింది. నన్ను ఓ సొంత అక్కలా ఆదరించింది. నీవు నిజంగా అదృష్టవంతుడివి తెలుసా ఇలాంటి అర్ధాంగి దొరకడం. ఇంకో అదృష్టం ఏంటంటే ఇలాంటి ప్రేమ వ్యవహారాలు వింటే ఏ కోడలైనా ఇంతెత్తున లేచి అరచిగోల చేసి ఈ వయసులో లవర్ని కలుస్తావా అంటుందేమో. కానీ మీ కోడలు మాత్రం అత్తగారి మాట జవదాటకుండా ఆవిడతో కలిసి వచ్చి నన్ను కంటికి రెప్పలా చూసుకుంది. ఇలాంటి ఓ కుటుంబం ఉండడం నిజంగా నీ అదృష్టం అంది కన్నీరు నిన్న కళ్ళతో. ఆమె అలా మాట్లాడుతుండగా విపరీతమైన దగ్గు ప్రారంభం అయ్యింది. అదిగో చెప్పానా ఎందుకు మాట్లాడొద్దని. నిన్న మేము వచ్చినప్పటి నుండి మాట్లాడుతూనే ఉన్నావు. డాక్టర్ ఎక్కువగా మాట్లాడొద్దు, ఆయాసం వస్తుంది అన్నారుగా అంది వరలక్ష్మి మందలింపుగా. వస్తే ఏమవుతుంది, ప్రాణం పోతుంది అంతేగా. వెధవ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత. సుందర్ని చూశాగా, ఇక పోయినా పర్లేదు అంది శారద నిర్వేదంతో. అవేం మాటలు శారద అంటూ ఆమె నోటికి చేయి అడ్డం పెట్టాడు సుందర్. అలా పెట్టిన ఆ చేతిని తన రెండు చేతులతో పట్టుకొని కళ్ళకద్దుకొని, ఈ జన్మకిది చాలు, నిన్ను చూడకుండా చనిపోతానేమో అనుకున్నాను. కానీ దేవుడు నా మొర ఆలకించాడు. నిన్ను నా దగ్గరికి రప్పించాడు. వచ్చే జన్మంటూ ఉంటే నీకు అర్ధాంగిని కావాలని కోరుకుంటా అంటూ ప్రాణాలు విడిచింది శారద. సుందరం గుండెల్లో ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైనట్లు అనిపించిన గుండెలోని బాధని గొంతు దాకా రానివ్వకుండా ఆపి మిగతా కార్యక్రమాలు ముగించి ఆ రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. ఏవండి, మీకు చెప్పకుండా వెళ్ళాలని కోపం వచ్చిందా అంది వరలక్ష్మి ఆ రాత్రి పడుకున్నప్పుడు. లేదు, మొట్టమొదటిసారిగా భయం వేసింది. నీవు నన్ను వదిలిపెట్టి ఎటు వెళ్ళిపోయావో, నువ్వు లేకుండా నేను ఎలా బతకాలి అని. ఈసారెప్పుడైనా ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు నాకు కాస్త చెప్పి చెయ్యి, లేకుంటే ఈ ముసలి ప్రాణం ఆగిపోతుంది అనడంతో వరం తన చెయ్యి సుందరం నోటిపై వేసి, అవేం మాటలండి, మీరు లేకుంటే నేను బతకగలనా? నేను మీరు వేరు వేరు కాదు, చెరో సగం, ఒకరు లేకపోతే మరొకరు బతకలేం అంటూ అతని గుండెపై వాలిపోయింది. సమాప్తం.